అనీవా ప్రజల అన్య ఆచారాలు. పేటన్ అనీవాలో సేవ ప్రారంభించడానికి ముందుగానే కొందరు అనీటియంకి చెందిన సువార్థికులు అక్కడ సేవ చేసేవారు. వీరు అనేకమైన శ్రమలు ఎదుర్కొంటూ మిక్కిలి నమ్మకమైన సేవ కొనసాగించారు. అనీవా నివాసులు అపనమ్మకస్తులు, అన్యాచారాలతో నిండుకున్నవారు. స్త్రీలు మాత్రం కొంతవరకు వేషధారణ కలిగి ఉండేవారు. పురుషులు, చిన్నపిల్లలు దాదాపు దిగంబర్లుగా ఉండేవారు. వీరి ద్వారా పనులు చేయించుకోవడానికి మిషనరీలు చిన్న చిన్న ఆకర్షణీయమైన వస్తువులు ఇచ్చేవారు. కొన్నిసార్లు ఎన్ని ఇచ్చినప్పటికీ సహాయం చేయడానికి వారు నిరాకరించేవారు. వీళ్ల భాషలో సంభాషించడం కొంతవరకు నేర్చుకున్న వెంటనే పేటన్ వీరి గ్రామాలు దర్శించడం, బోధించడం మొదలుపెట్టాడు. ఈ ద్వీపంలో కూడా ప్రారంభ దినాల్లో పేటన్ అత్యంత ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొన్నాడు. తుపాకీలు పట్టుకున్న నరహంతకులు ఏ క్షణంలోనైనా అతన్ని చంపడానికి వెంబడిస్తూ తిరుగుతున్నప్పుడు దేవుని హస్తాలకు తనను తాను అప్పగించుకుని ధైర్యంగా నిలబడేవాడు. ఒక్కొక్కసారి శత్రువు తుపాకీ తన వైపు గురిపెట్టినప్పుడు వాని దగ్గరకు దూసుకుపోయి ఆ గురి వేరొక వైపుకు త్రిప్పివేసేవాడు. రౌద్రంగా తనను కాల్చివేయడానికి వచ్చిన వారి కోపాన్ని చాకచక్యంగా అణిచివేసేవాడు. ప్రతి విధమైన క్లిష్ట సమయాల్లో నిన్ను విడువను, ఎడబాయను, ధైర్యము కలిగి నిబ్బరముగా ఉండుము అన్న వాగ్దాన నెరవేర్పును అనుభవించగలిగేవాడు. అనీవా ప్రజలు పాములను ఆరాధించేవారు. వీటిని మాట్ షికి అనే దురాత్మ పేరుతో ఆరాధించేవారు. పాములకు కోపం కలిగిస్తే కష్టాలు, కరువులు సంభవిస్తాయని వాటిని శాంతిపరచడానికి ఆరాధించేవారు. చిన్నపిల్లలను చంపడం వారి భయంకరమైన అంధకార దురలవాటు. దీన్ని మాన్పించడానికి పేటన్ వారికి ఎన్నో విధాలుగా బోధించాడు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఈ అలవాటును పూర్తిగా అణిచివేయడానికి పేటన్ కంకణం కట్టుకున్నాడు. 3 తండ్రులు తమ పిల్లలను ఈ విధంగా చంపడం పేటన్ చూశాడు. తరువాత ఇంకెవరూ ఇలాంటి కార్యం చేయడానికి సాహసించలేదు. ఈ 3 తండ్రులు సువార్త అంగీకరించిన తరువాత శరణాలయం నుండి 3 బిడ్డలను ప్రేమతో పెంచుకున్నారు. భార్యలను కొట్టడం వారికి నేరంగా పరిగణించబడేది కాదు. ఒకడు తన భార్యను కొట్టి చంపి మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఈ 2వ స్త్రీ తన బిడ్డలతో కలిసి వాక్యం అంగీకరించింది. ఈ నరహంతకుని కుటుంబమంతా క్రీస్తు బిడ్డలయ్యారు. అనీవా ద్వీపంలో నమాకయ్ అనే నాయకుడు మొదటిగా క్రీస్తును అంగీకరించాడు. ఇతడు పేటన్కు సహాయం చేస్తూ పేటన్ అనీవా భాష నేర్చుకోవడంలో కీలక పాత్ర వహించాడు. ఇతని తరువాత నమాకయ్ భార్య క్రీస్తుని వెంబడించింది. నమాకయ్ తన కుమార్తె లిట్సీ సోరీని శరణాలయంలో చేర్చాడు. ఈ బాలిక తెల్ల బాలికల వలె చురుకుతనంతో సమస్తము నేర్చుకుని పేటన్ భార్యకు సహాయకురాలయ్యింది. ఈమె చక్కని క్రమశిక్షణలో పెంచబడ్డం చూసిన నమాకయ్ తమ్ముడు తన కుమార్తె లిట్సిసీని కూడా శరణాలయంలో చేర్పించాడు. వీరిద్దరూ తల్లులు మరణించారు. నమాకయ్ తమ్ముడు ఒకప్పుడు పూజారిగా ఉండేవాడు. పేటన్ ప్రాణాలు తీయడానికి ఇతడు కూడా 2 సార్లు ప్రయత్నించాడు. ఈ 2 బాలికల వల్ల వీరి తండ్రులు సేవకు అత్యధికంగా తోడ్పాటు అందించారు. శరణాలయాలు చక్కని దేవుని పిల్లల పాఠశాలలుగా మారాయి. ఇందులో శిక్షణ పొందిన వారు సువార్థికులుగా నియమించబడ్డారు. కొన్నిసార్లు స్థానికులు పన్నుతున్న దుష్ట పన్నాగాలు ఈ చిన్న బిడ్డల ద్వారా పేటన్కు తెలుస్తుండేది. పేటన్ ఆ పన్నాగాల నుండి తప్పించుకునేవాడు. తొలి రోజుల్లో ఆరాధనలు నిరుత్సాహకరంగా జరుగుతుండేవి. స్థానికులందరూ ఆయుధాలు ధరించి ఆరాధనకు వచ్చేవారు. దాదాపుగా అందరూ ఆరాధన సమయంలో విశ్రాంతిగా కూర్చుని మాట్లాడుకుంటూ పొగ త్రాగుతూ ఉండేవారు. కొందరు నిద్రపోయేవారు. పేటన్ రాకముందు ఆరాధన తరువాత భోజనం పెట్టేవారు. ఆరాధన క్రమంలో ఉంచడానికి పేటన్ ఆ పద్ధతికి తొలగించాడు. అందువల్ల హాజరయ్యే సభ్యుల సంఖ్య తగ్గిపోయింది. హాజరయ్యే కొద్ది మంది మాత్రం నిజమైన ఆసక్తి కలిగి ఉండేవారు. అనీవా ద్వీపంలో పేటన్ పరిచర్య మూలంగా 9 మంది క్రీస్తును అంగీకరించారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. విస్తరించే సేవలో కలవరం. అనీవా ద్వీపంలో సేవ బాగా విస్తరించింది. దేవుని ఆత్మ పనిచేయడం ప్రారంభించింది. ప్రజలు యుద్ధాలు చేయడం మానివేశారు. నమాకయ్, నాస్వై అనే నాయకులు తమ ప్రజలకు యుద్ధాలు విడిచిపెట్టాలని బోధించే స్థాయికి ఎదిగిపోయారు. మనం దేవుని బిడ్డలం, నరహత్యలు, పోరాటాలు చేయకూడదని చెప్పడం మొదలుపెట్టారు. టానా ద్వీపవాసి ఒకడు వీరి ద్వీపానికి చెందిన మరొక వ్యక్తిని కాల్చి చంపడానికి ప్రయత్నించినప్పుడు
వారు అతని పట్ల ఎలాంటి వైరం పెట్టుకోకుండా అనివ వ్యక్తిని కాపాడుకున్నారు. ఈ విధంగా విస్తరిస్తున్న సేవను భంగం చేసి అణచివేయడానికి కొందరు వ్యక్తులు దుష్ట ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. ఒక సమయంలో సేవకు ఎన్నో విధాలుగా సహాయపడిన ఒక స్థానిక నాయకుడు వ్యతిరేకిగా మారిపోయాడు. ఇతని సహోదరుడు కూడా ఆరాధనకు ఎన్నో విధాలుగా ఆటంకాలు కలిగిస్తూ ఆసక్తిగా వాక్యం వింటున్న వారిని కూడా పోరాటాలకు రెచ్చగొడుతున్నాడు. ఎవరూ పోరాటాలకు అంగీకరించకపోవడంతో మరింతగా విజృంభించాడు. ఇతని సహోదరుడు వ్యాధి వల్ల మరణించినప్పటి నుండి సేవను తీవ్రంగా వ్యతిరేకించి సేవను కూలద్రోయడానికి పూనుకున్నాడు. ఇతడు చేస్తున్న దుష్ట కార్యాలన్నీ స్థానిక క్రైస్తవ నాయకులు సహించారు. ఇతడు ఒక వ్యక్తిని కర్రతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. వారు తిరిగి అతన్ని కొట్టకుండా పగ తీర్చుకొనుట యెహోవా కార్యము అని చెప్పి క్రీస్తు మనస్సును కనపరిచారు. అనివ సేవలో కూడా తన ప్రాణానికి హాని కలిగించే అనేక సందర్భాలలో పేటన్ విశ్వాసం పరీక్షించబడింది. క్రీస్తు పరిచర్యలో నిమగ్నమై ఉన్న సమయంలో దేవుని హస్తాల్లో అత్యంత బలవంతుడుగా ఉండగలనన్న స్థిర విశ్వాసం అతడు కలిగి ఉండేవాడు. ఇరు వర్గాలు తీవ్రంగా పోరాటం చేస్తున్నప్పుడు పోరాటం నివారించడానికి వారి మధ్యకు వెళ్లి ఆ నాయకుల చేతులను బంధించేవాడు. సదాకాలము నీతో కూడా ఉందును అన్న ఆయన వాగ్దానాన్ని విశ్వాసంతో చేతపట్టుకుని ఆపదల్లో ఆదరించి బలపరిచే ఆయన సన్నిధిని అతి సన్నిహితంగా అనుభవించాడు. ఒకసారి స్థానిక నాయకుడు మరణించినప్పుడు పేటన్పై పడి తమ ప్రాంతం నుండి తరిమివేయాలని పగబట్టారు. దేవుడు అతన్ని ఎప్పుడూ నిస్సహాయ స్థితిలో విడిచిపెట్టలేదు. టానాలో పేటన్ బోధ విన్న 3 వ్యక్తులు పేటన్ పక్షాన నిలబడ్డారు. నోవార్ అనే వ్యక్తి అనివ పూజారితో చేయించిన ప్రమాణం ఈ సమయంలో ఎంతో ఉపయోగపడింది. ఈ పూజారి కూడా తాను చేసిన ప్రమాణం ప్రకారం పేటన్ను కాపాడడానికి సిద్ధపడ్డాడు. స్థానికులంతా సభ ఏర్పాటు చేసి మిస్సీని సంహరించాలని తీర్మానించుకున్నప్పుడు పూజారి లేచి, మనం మిస్సీకి హాని తలపెడితే నోవార్ మనల్ని చంపుతాడు. మిస్సీని అతని భార్యని కాపాడాలని అతడు నాతో ప్రమాణం చేయించాడు అని చెప్పడంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇది జరిగిన కొంతకాలానికి మరికొ కలవరం రేగింది. స్థానిక క్రైస్తవులకు విరోధులైన కొందరు వ్యక్తులు విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించకుండా వ్యతిరేకమైన పనులు చేస్తూ సువార్తికులకు పేటన్కు ప్రాణహాని కలిగించడానికి పూనుకున్నారు. 80 మంది స్థానిక విశ్వాసులు విరోధులుండే గ్రామానికి వెళ్లి వారిని అదుపు చేశారు. ఇలాంటి ఆటంకాలన్నీ అధిగమించి అనివ ద్వీపం పరిచర్యలో విత్తబడిన సువార్త బీజాలు మొలకెత్తి ఫలించాయి.